నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో కటింగ్ చెప్పించాను కదండి. ఇప్పుడు బటన్ బాడీ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. బాబిన్లో థ్రెడ్ ఇలా వేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిషన్కి థ్రెడ్ వేయాలి. అలాగే సూదికి దారం అండి, మిషన్ దారం ఎలా ఎక్కించాలో మన వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా క్లియర్గా కావాలంటే ఎవరైనా కామెంట్ చేసి ఇంకా క్లియర్గా చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా సూదికి దారం ఎక్కించుకోవాలి. నేనైతే మెరిట్ మిషన్ వాడుతున్నాను. మీకు ఇంకా చిన్న మిషన్ గురించి తెలియాలంటే కూడా అడగండి, తప్పకుండా కామెంట్లో. నా దగ్గర చిన్న మిషన్ కూడా ఉందండి, చూపిస్తాను. ఇప్పుడు నేను కట్ చేసిన ఫ్రంట్ పార్టు ఓపెన్ చేశానండి. అంటే జాయింట్గా పెట్టాను కదా కటింగ్లో, దాన్ని ఓపెన్ చేశాను. బ్యాక్ పార్టు అలాగే, అంటే లోపల బయట చూసుకోవాలని మనం మార్కింగ్ చేసిన క్లాత్ లోపలికి, అలాగే లోపల ఉన్న క్లాత్ పైకి వస్తుందండి. ఈ విధంగా మనము ఓపెన్ చేసుకుని ఫ్రంట్ పార్టు దానిపైన బ్యాక్ పార్ట్ ఉంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. బటన్ బాడీలో ఫస్ట్ స్టిచ్ చేసేది వచ్చి భుజాలే అండి. భుజాలని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. నేను బటన్ బాడీ గురించి ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, బటన్ బాడీలోనే బ్లౌజ్ కటింగ్ కూడా వస్తుందండి. ఇది నేర్చుకున్న వాళ్ళు బ్లౌజ్ కటింగు ఈజీగా నేర్చుకోవచ్చు. నేను భుజం దగ్గర 2 సార్లు స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత మీరు వీడియోలో చూపిస్తున్నాను చూడు. ఇలా ఆ క్లాత్ పూర్తిగా అండి డబుల్ ఫోల్డింగ్, అంటే సన్నగా 2 మడతల పైన మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. మన టైలరింగ్ వీడియోలు కాస్త లేట్ అవుతున్నాయండి. అందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. మీరు కామెంట్లో చెప్పినా నేను రిప్లై చేస్తాను. ఎందుకంటే పండగ కదండి, నాకు కాస్త వర్క్ ఎక్కువైంది, దాంతో వీడియోలు చేయలేకపోయాను. చూడండి, అదేవిధంగా సంక భాగం కూడా అండి, సంక భాగం మనం కట్ చేసాం కదా, అది కూడా డబుల్ ఫోల్డ్, అంటే మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా కొద్దిగా, అంటే ఫస్ట్ ఎవరికి పర్ఫెక్ట్గా రాదండి, మనం కుట్టే కొద్దికి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకేసారి మొత్తం రావాలని రూల్ లేదు. సంక భాగం కూడా మడిచి కుట్టిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడు ఒక 1/2 ఇంచి వదిలేసి మనము జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకుంటే కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, మన వీడియోలో చూపించిన విధంగా మనము ఇంతకుముందు కటింగ్ ఇచ్చాం కదా, అది ఒకసారి మీరు చూసుకోండి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మీకు మిషన్ లేకపోయినా మీరు సూది దారంతో కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, కింద నేను కటింగ్ ఇచ్చాను కదా, అది బార్డర్ లాగా డబుల్ ఫోల్డింగ్ అండి, ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా అదే కొలతలోకి కొద్దిగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా నడుం పెట్టి అంత పూర్తయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ పైన ఒక 1/2 ఇంచు తగ్గించి ఫ్రంట్ పార్ట్లో ఒక టక్ పెట్టాలండి. అంటే ఇది పెద్ద సైజు వాళ్ళకి, అంటే ఆంటీలకు, స్కూల్ పిల్లలకు కూడా బాగానే ఉంటుందండి. అది వాళ్ళు ఇష్టపడితేనే పెట్టండి ఫ్రంట్ పార్ట్లో. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక టక్ పెడితే బటన్ బాడీ అనేది బాగా కూర్చుంటుందండి. మీరు ఒక్కసారి స్టిచ్ చేశారంటే తప్పకుండా దీని గురించి మీకు బాగా క్లారిటీ వస్తుంది. అయితే ఇలా వేలు పెట్టి చూపిస్తున్నాను. మీరైతే మీ టేప్ తీసుకొని 2.5 ఇంచి పెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మరీ సెంటర్కి వస్తే బటన్ వస్తుంది కదా, కొంచెం లాగినట్టు ఉంటుంది, అందుకని 1/2 ఇంచి కిందికి పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఊక్సులు పట్టి వేస్తున్నాను. చూడండి, ఊక్సులు పట్టి ఇప్పుడు క్లాత్కు పై వైపున, చూడండి, క్లాత్కు పై వైపున ఇలా మడిచి కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ కాస్త కట్ చేసేసి ఇలా మడిచి కుట్టుకోవాలి.
ఇదే మెథడ్లో మనకు రేపు బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు కూడా ఇదే మెథడ్లో కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడు మాత్రము బాగా క్లియర్గా చూడండి. ఎందుకంటే ఊక్స్ పట్టేటప్పుడు పై వైపున స్టిచ్ చేసుకోవాలి. ఇలా పై వైపున మళ్ళీ ఒక కుట్టు వేసి చూడండి, ఈ విధంగా డబుల్ మడతండి. ఇలా మడత పెట్టి మళ్ళీ ఒక మడత ఇలా మడతేసి మనము కాస్త రఫ్ చేయాలి. ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా ఉండటానికి కాస్త మడతేయాలి. ఇలా క్లాత్ తిప్పినప్పుడు సూది మాత్రం అలా మిషన్లోకి దింపి తిప్పారంటే క్లాత్ కదలకుండా వస్తుంది. అందుకే మిమ్మల్ని వీడియోలో పూర్తిగా చూడండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఆ విధంగా సూది కిందికి ఉంచి ఇలా తిప్పారంటే క్లాత్ కదలదు, జారదు. ఈ విధంగా రబ్ చేసుకుంటే చూడండి ఊక్స్ పట్టే రెడీ. చూస్తున్నారు కదా. ఎందుకంటే బటన్ బాడీ నేర్చుకున్న తర్వాత ఈ చిన్నవన్నీ బటన్ బాడీలో వస్తే బ్లౌజ్ ఎక్కువ రిస్క్ అనిపించదండి ఎవరికి నేర్చుకోవడానికి. చాలామంది భయపడిపోతారు. చూడండి, కాజా పట్టి మాత్రము బాడీ క్లాత్కి కింది వైపున కుట్టుకోవాలి. అది ఏ పక్క అనేది మీ ఇష్టం అండి, కుడివైపు ఎడమవైపు అనేది. కానీ కాజా పట్టి మాత్రము క్లాత్కు కింది వైపు నుంచి ఇలా తీసుకొని మడత పెట్టాలి. ఇది కూడా పై వైపుకు డబుల్ మడత పెట్టుకొని ఎక్కడైతే మనం కుట్టు వేసామో అక్కడికి ఫినిషింగ్ ఇచ్చేయాలి. ఫస్ట్ మాత్రం మిషన్ రబ్ చేయడం నేర్చుకోండి. మీకు మిషన్లో ఎలాంటి డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను వీడియో రూపంలో మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది కదండి, తప్పకుండా వీడియో చేస్తాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ మీరు ఒకేసారి రన్ చేయలేకపోయినా కొద్దిగా రన్ చేస్తూ కొద్దిగా క్లాత్ మడుచుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు కాజాలు పర్ఫెక్ట్గా అంటే ఒకే లైన్కి రావాలనుకుంటే తప్పకుండా అదే కుట్టు పక్కన ఒక కుట్టు వేసుకున్నారంటే ఖచ్చితంగా క్లాత్ అణిగి ఉంటుంది. మీకు కాజాలు వేసుకునేదానికి అవకాశం బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఒకే పొడవులు ఉన్నాయి కదా, ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాడీకి మనం డాట్స్ వేస్తున్నామండి. ఫ్రంట్ పార్ట్లో అంటే భుజంలో తీసుకున్న క్లాత్లో కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చేలాగా కింద తీసుకోవాలి. కింద 1 ఇంచి అండి. నేనైతే వేలు పెట్టి అంటే నాకు అలవాటు కాబట్టి అలా పెట్టి చూపిస్తున్నాను. 1 ఇంచి వెడల్పుతో కరెక్ట్గా 2 ఇంచీల పొడవు, 1 ఇంచి వెడల్పు 2 ఇంచీల పొడవుతో ఇలా డాట్ వేసుకోవాలి. రెండు పక్కల అదే విధంగా వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో నేను మిషన్ దగ్గర పెద్దగా టేప్ వాడనండి, ముందే కొలతలు చూసుకునేస్తాను కాబట్టి ఇలా వేలు పెట్టుకొని నేను స్టిచ్ చేసేస్తాను. మీకు తెలియడం కోసము 1 ఇంచి వెడల్పు 2 ఇంచుల పొడవుతో ఇలా డాట్స్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్లో మాత్రం. అలాగే బ్యాక్లో అండి సేమ్ మనం ముందర తీసుకున్నాం కదా, అదే విధంగా భుజం కరెక్ట్గా సెంటర్ వచ్చేలాగా చూసుకొని వెనక భాగంలో కూడా ముందర మనం 1 ఇంచి వెడల్పు తీసుకున్నాం కాబట్టి బ్యాక్లో హాఫ్ ఇంచి వెడల్పు 2.5 ఇంచు పొడవండి. 2.5 మనకి ఈ విధంగా మిషన్ ప్లేట్ చూసుకుంటే అది ఇంచుమించు 2.75 అటు ఉంటుందండి కొందరికి. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే మీరు టేప్ సహాయంతోనైనా స్టిచ్ చేసుకోవచ్చు అన్న విధంగా. అంతే అండి, బటన్ బాడీ స్టిచ్చింగ్ కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో
బ్లౌజ్ కటింగు పేపర్లో మీ ముందు ఉంచుతాను. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఊక్సులు కాజాలు ఎలా వేసుకోవాలో మన ఛానల్లో చాలా క్లియర్గా చూపిస్తానండి.